ఉంటారు పాపము. నిన్న ఒక వీడియో చూశాను. భర్తని వదలండి, మేము వెళ్ళిపోతాము, మమ్మల్ని వదలండి అని చెప్తే కాళ్ళ మీద పడిందంట. కాళ్ళ మీద పడినప్పుడు అతను ఇట్లా ఇట్లా పెట్టుకొని కూర్చున్నారంట. ఇట్లా పెట్టుకొని కూర్చోమని చెప్పారంట. ఒక్కటేసారి కాల్చగానే అక్కడ చనిపోయాడంట. అక్కడికక్కడే మరణించాడంట. పిల్లలు ఉన్నారు. అది ఎంత అంటే పిల్లల్ని ఆడవాళ్ళని చంపము మోడీకి చెప్పండి అనే విధంగా ఆయన వాళ్ళు కూడా చెప్పారంట. అవును, అక్కడ వేడుకున్నారు కదా. అందులో మన ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిన్న 10 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన లాంటి వ్యక్తికే కోపం వచ్చింది. ఒక పక్కన ఆయన హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాడు. మరి ఇప్పుడు ఆయన ఎలాగో మోడీ గారు స్నేహితుడు కాబట్టి సో మన తెలుగు వారి తరఫున ఆయన ఏదన్నా సలహా ఇస్తే బాగుంది అనుకుంటున్నారు. చాలా మంచిది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏం జరిగినా కానీ తొందరగా రియాక్ట్ అవుతారు. ఆయన మూవీలోనే కాదు, రియల్గా కూడా సినిమాలో సినిమాలో వేరుంటుంది ఆయన యాక్షన్. ఇప్పుడు నిజమైన యాక్షన్ అనేది ఏం చూసినా కానీ, పేదవాళ్ళ గురించి ఏదైనా జరిగినా కానీ, ఏదైనా ఇష్యూ జరిగినా కానీ తొందరగా రియాక్ట్ అవుతారు ఆయన. అవునా కదా, మనం ప్రతి దాంట్లో చూస్తుంటాము. ఆయన ఇప్పుడు వాళ్ళిద్దరు మంచి అంటే ఫ్రెండ్సే అందాము. అయితే ఒక మంచి ఏదైనా సలహా ఇచ్చి ఇక పైనుంచి ఇది అరికట్టాలని అని ఆయన ఏది చేసినా కానీ మన పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా స్టెప్ తీసుకుంటారు. రియల్గా చెప్పాలంటే ఆయన డిప్యూటీ సీఎంగా మంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అంత రియాక్ట్ అయ్యి అంత కోపం మీద అంత రగిలిపోతున్నారంటే ఆయనకి ఎంత బాధ ఉంటుంది. అవునా కదా, అందుకని ఇప్పుడు ఏదైనా మంచి సలహా ఇచ్చి వీళ్ళకి అక్కడ కరెంటు వాటర్ బంద్ చేయడమే కాదు, ఫుడ్ కూడా లేకుండా చేయమని చెప్పండి అని చెప్తున్నాను. అదొకటి. మాకు ఒక ఛాన్స్ ఇస్తే నా కొడుకుల్ని పొయ్యేసి ఏదో ఒక 2-3 హెలికాప్టర్లు ఇస్తే ముళ్ళుతోనే తీయాలి, వజ్రంతోనే కొయ్యాలంటారు. మన వాళ్ళని ఎట్లా చంపారో అలాగే వాళ్ళని చంపాలంత కోపం నాకు వస్తుంది. అంతే కదా. అంటే ఇప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇన్నోసెంట్స్ ప్రాణాలు తీశారు. మనం కూడా వెళ్ళి అక్కడ ఒక 25 ఇన్నోసెంట్ ప్రాణాలు తీసేస్తే మన వాళ్ళ పగ చల్లారిపోతుంటారా? పగ చల్లారుతుందని నేను చెప్పట్లేదు. వాళ్ళకి పెయిన్ అనేది తెలియాలి. ఇప్పుడు వాళ్ళు నలుగురు ఎవరో వాళ్ళు కాల్చింది ఎవరు, చంపేసింది ఎవరో నలుగురు తెలిసిందని చెప్పారు. కానీ వాళ్ళకి తెలిస్తే పట్టుకొని వచ్చి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎప్పుడే మాట్లాడాను ఏమని, పగ చల్లారడం, పగ మనకి రివెంజ్ తీర్చుకోవాలంటే వాళ్ళకి ఏంటి, గన్నుంటే చాలా చంపేస్తారా? అలాంటిది ఆ నలుగురు ఎవరో కనుక్కొని చేతులు నరికేసేయండి అని చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే పాపం అక్కడ ఒక ముస్లిం అతను వీళ్ళందరూ సేవ్ చేయాలని చూశారంట. పాపం చేయాలంటే గన్స్ మీకు తీసేయండి, ఎవరిని ఏం చేయకండి అని రిక్వెస్ట్ చేసుకున్నాడంట. అలా రిక్వెస్ట్ చేసుకున్న పాపానికి అతన్ని కూడా స్పాట్లో చంపారంట వాళ్ళందరి ముందు. మీరు చూసారో లేదు, అది కూడా మాకు తెలిసింది. ఇంత దారుణం చేస్తున్నారంటే మానవత్వంగా ఒక మనిషి మీరు ముస్లిం హై హిందూ హై అని అడిగి తెలుసుకొని మరీ చంపడం ఏంటి దారుణం అది. హిందువులు అయితే మనుషులు కదా, ముస్లిమ్సేనా మనుషులు? హిందువులు పాపం వాళ్ళు ఏం చేశారని, ఎందుకు ఇంత కులం గురించి మతం గురించి వాళ్ళకి ఎందుకు ఇంత ద్వేషము, వాళ్ళు ఏం తప్పు చేశారు? అవునా కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చెప్తున్నా, కొంచెం మీరు ఇంత రియాక్ట్ అయ్యారంటే మాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. మీరే ఏదైనా స్టెప్ తీసుకుని నరేంద్ర మోడీ గారికి ఒక మంచి సలహా ఇచ్చి ఇకపై మీరు ఏం చేస్తారో, ఏం యాక్షన్ తీసుకున్నా కానీ మన అందరికీ సంతోషంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను.